Sir, how does it feel going to be part of the It's a long wait, and we are all very, very honored to be there. Thank you. Sir, bye-bye. Sir, ఎలా అనిపిస్తుంది చాలా It is a historical event. సో ఇలాంటి సెరమనీకి శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టకి ఈ రోజున కుటుంబం సమేతంగా నేను అయోధ్యకు వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ అండ్ ఇట్స్ అ డ్రీమ్ ఆఫ్ all the Indians for last so many decades, I mean to say more than 500 years, their wishes going to come true. So, ఇలాంటి అకేషన్కి మేము వెళ్ళటము అందులో మేము పార్ట్ అవటం అన్నది ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అండ్ ఇది ఇన్ని శతాబ్దాల కళ, భారతీయుల కళ నెరవేరే రోజు ఈ రోజు. ఆ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో మేము విట్నెస్ చేయడం, అవకాశం కల్పించినటువంటి దానికోసం ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులే. వారందరికీ నా ప్రణామాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈ ఈవెంట్కి ప్రాణ ప్రతిష్ఠ తన చేతుల మీద చేస్తున్న నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది ఇలా జరగటానికి, భారతీయుల కళ నెరవేరటానికి కారణభూతమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి 50 మందికి వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు అండ్ మాకు వచ్చిన ఆపర్చునిటీకి ధన్యవాదాలు. So you are going to be part of very few witnessing Ramlalla Pran Pratishtha. Yes. No, that's really a great, overwhelming. We feel it's a rare opportunity, so one can get this. And I feel Lord Hanuman, who is my deity, he is, I think he personally invited me. Such a overwhelming feeling what I've been undergoing, and we are so fortunate to witness the consecration of this Prana Pratishtha or Vigraha Sthapana on this auspicious event, and which will be remind for lifetime and the history forever. And witnessing that initiating movement, really will feel we are blessed. Right. Thank you very much. Bye.